పరువు. ఏది పరువు? ఎక్కడుంది పరువు? పరువు కోసం ప్రాణాలు తీస్తారా? కనిపించని ఆ పరువు కోసం కనిపించిన వాళ్ళను చంపుకుంటామా? ఓ మనిషిని చంపడంలో ఉందా పరువు? జైలుకు వెళ్ళి ఊచలు లెక్కబెట్టడంలో ఉందా ఆ పరువు? మారరా? ఇక మారరా మీరు? ఈ ఏ యుగంలోనూ ఇంకా రాతి యుగపు ఆలోచనలేనా? ప్రేమపై కోపంతో ఊగిపోతారా? ఆ ఆవేశంతో వెర్రెక్కిపోతారా? చంపడంలోనే పరువు ఉందని మీ మూర్ఖపు ఆలోచనలు ఇకనైనా అడ్డుకట్ట వేయండి. గత కొన్ని రోజుల క్రితమే అమృత ప్రణయ్ కేసులో కోర్టు తీర్పు చూశాం. అది మరవక ముందే మరో పరువు హత్య తెరపైకి వచ్చింది. పెద్దపల్లి జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. తన కూతుర్ని లవ్ చేస్తున్నాడనే కారణంతో ఒక యువకుడిని గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపారు. అది కూడా ఆ యువకుడి పుట్టినరోజున. బర్త్డేను కాస్త డెత్ డేగా మార్చారు. గొడ్డలితో నరికి రక్త చరిత్ర రాశారు. ఇంతకన్నా దారుణం, ఘాతుకం ఇంకేమైనా ఉందా? ప్రేమించడం నేరమా? ప్రేమ కన్నా కులమే గొప్పదా? అసలు ఏంటి ఈ పరువు హత్యలు? అసలు పరువు అంటే ఏంటి? ప్రేమ పేరుతో నిండు ప్రాణాలు తీసి ఏం సాధించారు? 2 కుటుంబాలను రోడ్డున పడేశారు. ఒక కుటుంబం కన్న కొడుకుని పోగొట్టుకుంది, మరో కుటుంబం జైల్లో ఊచలు లెక్కిస్తుంది. పరువు కోసం పాకులాడితే చివరికి మిగిలేది ఇదే. మనిషి అంతరిక్షంలోకి వెళ్ళి వస్తున్నా ఇంకా ఆ కులం కట్టుబాట్లను మాత్రం అధిగమించలేకపోతున్నారు. కోట్లకు కోట్లు కట్నాలు ఇచ్చి తమ కులం వాడికే ఇచ్చి చేసిన పెళ్లిళ్ళు ఏమవుతున్నాయి? ముక్కలు ముక్కలుగా నరికేస్తున్నారు. ఒకడు కుక్కర్లో ఉడికిస్తే మరొకడు ఫ్రిడ్జ్లో దాస్తున్నాడు. ఇంకొకడు డ్రమ్ములో వేసి సిమెంట్ వేస్తున్నాడు. మన కులపోడి చేతిలో కుక్క చావు చచ్చినా సరే కానీ పక్కోడిని ప్రేమిస్తే మాత్రం ఒప్పుకోం. తరతరాలుగా జరుగుతున్న కథ ఇదే. ఒకసారి మనం అమృత ప్రణయ్ ఇష్యూని పరిశీలిద్దాం. అక్కడ అమృత ప్రణయ్ చాలా కాలంగా ప్రేమించుకున్నారు. ఇంట్లో ఒప్పించుకోవడానికి ప్రయత్నించారు. కులం వేరు అనే కారణంగా అమృత తండ్రి మారుతీరావు పెళ్లికి నిరాకరించాడు. దీంతో చేసేది ఏమీ లేక అమృత ప్రణయ్ లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులు ఎంతో ఆనందంగా ఉన్నారు. అమృత గర్భవతిగా ఉండడంతో ప్రణయ్ ఆమెని హాస్పిటల్కి తీసుకొని వచ్చాడు. అప్పటికే పరువు పోయిందని భావించిన అమృత తండ్రి మారుతీరావు కొంతమంది కిరాయి గుండాలతో హాస్పిటల్ ఆవరణలోనే నరికి చంపించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. వాస్తవానికి అమృత పెళ్లి చేసుకున్నప్పుడు పరువు పోయిందో లేదో కానీ ప్రణయ్ని హత్య చేయించాక మాత్రం పరువు పోయింది. హత్యకు ముందు వాళ్ళ కుటుంబాలకు మాత్రమే తెలుసు. హత్య తర్వాత దేశం మొత్తం తెలిసిపోయింది. జైలుకు వెళ్ళాడు. పరువు పోయిందని తెలుసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఇక్కడ మారుతీరావు ఏం సాధించాడు? తన భార్యని ఒంటరిదాన్ని చేశాడు. కూతురి జీవితాన్ని నాశనం చేశాడు. ప్రణయ్ తల్లిదండ్రులకు శోకం మిగిల్చాడు. చివరకు ఆ కేసులో 3కి ఉరిశిక్షలు పడ్డాయి. మిగిలిన వాళ్లకు యావజ్జీవ శిక్షలు పడ్డాయి. వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డున పడ్డాయి. ఒక మారుతీరావు చేసిన తప్పుకు ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయో చూడండి. ఆ ప్రేమ మీకు ఇష్టం లేకపోతే వాళ్ళని వదిలేసి ఉంటే వాళ్ళ తిప్పలేదో వాళ్ళు పడేవాళ్ళు కదా. ఇన్ని చూసిన తర్వాత కూడా ప్రతి తండ్రి ఇలాగే చేస్తే దీనిని ఎలా అర్థం చేసుకోవాలి? కులం అనే ఒక్క పేరుతో పరువు పోతుందంటే ఎవ్వడూ ఉద్యోగాలు వ్యాపారాలు చేయకూడదు. ఉద్యోగస్తుడైతే మీ పై అధికారి తక్కువ కులం వాడు ఉంటే ఆ ఉద్యోగం మానేస్తారా మీరు? ఉద్యోగం అయితే మానేయరు కదా. తక్కువ కులమైన వాళ్ళకు కూడా సెల్యూట్లు కొడతారు కదా. ఇంకొకటి నేను యువతకు కూడా చెప్పదలుచుకున్నా. దయచేసి మీ తల్లిదండ్రులను కూడా అర్థం చేసుకోండి. మీ తల్లిదండ్రులను ఒప్పించే పని చేయండి. వయసు వచ్చింది కదా, 18 సంవత్సరాలు దాటాయి కదా అని మా ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటామంటే తప్పు కదా. మిమ్మల్ని 18 సంవత్సరాలు పెంచడానికి తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో ఒక్కసారి ఆలోచించండి. అనవసరంగా వివాదాలకు వెళ్ళకండి. కులం పేరుతో పరువు హత్యలు చేస్తున్న తల్లిదండ్రులకు కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు సిటీ లైఫ్ పెరిగింది, కార్పొరేట్ లైఫ్ పెరిగింది. చాలా కులాల్లో అమ్మాయిలు దొరకక ఇతర కులస్తులను పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పటికీ కులము అనే ఒక పిచ్చిని పట్టుకొని వేలాడకండి. ఈరోజు పెద్దపల్లి జిల్లాలో జరిగిన ఘటన చూసుకుంటే హత్యకు ముందు ఈ ప్రేమ వ్యవహారం వాళ్ళ కుటుంబాల మధ్య ఉండేది. హత్య చేసి దేశమంతా తెలిసేలా చేసి ఆయన పరువు ఆయనే తీసుకున్నాడు. ఇలాంటి పనులు చేసి మీ కుటుంబాలను రోడ్డు పాలు చేయకండి. For more videos like this, subscribe Big TV channel.